నమస్కారం RR6 న్యూస్ కు స్వాగతం. రాపూరు మాజీ హజ్ కమిటీ చైర్మన్ షేక్ గౌస్ నాజం ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం శ్రీకాళహస్తి వెళ్లే మార్గంలో రాపూర్కు విచ్చేసిన ఆయన స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. అనంతరం స్థానిక మసీదులో ప్రార్థనలు నిర్వహించిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హజ్ కమిటీ నిధుల నుండి సుమారు 3.47 కోట్ల రూపాయలను ఇతర అవసరాలకు వాడేశారని ఆయన ఆరోపించారు. గడిచిన 3 ఏళ్లలో ముస్లింలు సంక్షేమం కోసం 16,000 కోట్ల రూపాయలు కేటాయించామని చెబుతున్న ప్రభుత్వం ఆ నిధులు ఎక్కడికి వెళ్లాయో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హజ్ యాత్రికుల సౌకర్యార్థం ఉంచిన నిధులను ఇతర పనులకు వాడాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తూ భవిష్యత్తులో హజ్ నిధులను ఏ రకంగానూ మళ్లించకూడదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ డాక్టర్ విభాగ చైర్మన్ డాక్టర్ ఖాదర్ బాషా, చిన్న మస్తాన్, గని, జి బాబు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. పత్రికా సోదరులకు నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు రాపూర్కు రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే శ్రీకాళహస్తిలో ఈ ఇఫ్తార్ విందుకు ఆహ్వానించడం జరిగింది. అలాగే మధ్యంలో మన రాపూర్లో అబ్దుల్ ఖాదర్ గారు, అలాగే వెంకటగిరిలో యజ్దాని గారు కౌన్సిలర్ వాళ్ళ ఆహ్వానం మేరకు ఈ రూట్లో వెళ్తూ ఇక్కడ ఆగి ఇప్పుడే నమాజ్ చదువుకొని బయలుదేరబోతున్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కాళహస్తిలో ఇఫ్తార్కు ఆ సోదరుల ఆహ్వానం మేరకు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఆదరాభిమానంతో వాళ్ళు పిలిచినందుకు వాళ్ళ ఆహ్వానం మేరకు అక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. అలాగే మైనార్టీల సంక్షేమం కోసం దాదాపు 23,000 కోట్ల రూపాయలు సంక్షేమంలో కేటాయించడం జరిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డు భూములను కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసేటువంటి పనిలో పడింది. దాదాపు 2024-25 బడ్జెట్లో దాదాపు 9,810 కోట్లు కేటాయించగా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వము అందులో ఎంత ఖర్చు చేసిందో ఇంతవరకు నేను ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో అడిగినప్పటికీ కూడా దాని లెక్కలు చెప్పకుండా ఉంది. అలాగే 2026 బడ్జెట్లో కూడా దాదాపు 6,090 కోట్లు బడ్జెట్ను కేటాయించడం జరిగింది. కేవలం ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడి మాత్రమే ఉంది, కానీ ఇది ముస్లింల ప్రయోజనానికి ఎటువంటి ఉపయోగపడేటువంటి బడ్జెట్ కాదు. ముస్లింలను దోచుకునేటువంటి ఈ ప్రభుత్వం వక్ఫ్ ల్యాండ్లను అన్యాయంగా అక్రమంగా ల్యాండ్ యాక్ట్ చట్టాన్ని ప్రయోగించి ఆ వక్ఫ్ ల్యాండ్లను కార్పొరేట్ సంస్థలను కేటాయించాలనేటువంటి ఒక నెపంతో ముందుకు సాగుతుంది. మైనార్టీ నాయకులు ఎంతోమంది ఈ టీడీపీ ప్రభుత్వం ఉన్నారు. ఏ ఒక్కరు కూడా దీనిపైన మాట్లాడడం కానీ దానిపైన ఏదైనా ముస్లిం సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడం కానీ జరగట్లేదు. అలాగే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 2024లో వచ్చిన రంజాన్కి అయితేనేమి, 2025లో వచ్చే రంజాన్కి అయితేనేమి దాదాపు 1.50 కోట్ల రూపాయలు, అంటే 1,50,00,000 రూపాయలు హజ్ కమిటీ నుండి వాడడం జరిగింది. అలాగే నిన్నటి ఈ హజ్ యాత్రకు వెళ్ళినటువంటి 2024 హజ్ యాత్రకు వెళ్ళినటువంటి యాత్రికులకు 72 లక్షల రూపాయలు కూడా ప్రత్యేకంగా జీవో అలాంటి ఏమీ కానీ కేటాయించకుండా ఆ 72 లక్షల రూపాయలు కూడా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్ళిన హజ్ యాత్రికులకు హజ్ కమిటీ నిధుల నుంచి వాడడం జరిగింది. మొన్నటికి మొన్న మనం చూస్తే డిసెంబర్ 23, 24, 25లో కడపలో జరిగినటువంటి ఇస్తేమాకు భారీ ఎత్తున